రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద ప్రేమ ఉన్నట్టే మాట్లాడుతుంది కానీ మాదిగల పక్షంగానే సీఎం ఉన్నాడని మాలలు అంటారు. మాలలేం అట్లా అంటారు, మీరు ఇట్లా అంటారు. ముఖ్యమంత్రి గారు అన్యాయం చేస్తున్నారని చెప్పి మాలలు మాట్లాడడం అనేది అది సరికాదు. ఏదో దొడ్డి దారిన పోయి ఆర్డర్ పాస్ చేపించారు అంతే తప్ప కానీ అది అయ్యేదా పోయేదా? మోడీ కాళ్ళు మొక్కిరని అంటారు. కాళ్ళు మొక్కే జాతి మాదిగలది కాదు. మాదిగలు పోరాటం చేసేటువంటి జాతి మాదిగలది. చంద్రబాబు మాలల పైన కక్ష, అందుకే చంద్రబాబును అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో చంద్రబాబు చేపిస్తున్నదే ఇదంతా. మా కులాన్ని ఏకం చేసి మాదిగలందరూ చైతన్యపరిచి మేం గనక ఓటు వన్ సైడ్ చేస్తే నీ తాత వచ్చి నిలబడ్డాను ఆడ గెలవలేవు. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కమిషన్ రిపోర్టు కాలయాపన చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మాదిగలు తిరగబడతారు, మాదిగలు సావుడప్పు కొడతారు. వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మన స్టూడియోలో తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ఇటికే రాజు మాదిగ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు రిజర్వేషన్ 4 నెలలు అయిపోయింది. ఎస్సీ వర్గీకరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అనే అంశాలపైన ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఇటికే రాజు మాదిగతోటి. అన్న నమస్కారం. నమస్తే అరుణ్, బాగున్నావా? బాగున్నా. బాగురా? బాగున్నా. సుప్రీంకోర్టు ఓ జీవో పాస్ చేసింది. దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతించి మొదటి మేమే ఉంటాము దేశంలోనే మొదటి రాష్ట్రంగా మాదిగలకు న్యాయం చేసే విధంగా ఇక్కడ నుంచి పంపిస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇప్పటి వరకు అది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మాదిగల పేరు ఎందుకు ఎత్తడం లేదు ఈ సీఎం? ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆగస్టు 1వ తారీఖు పొద్దున 11 గంటలకు దేశం మొత్తం చూసింది. మరి ఆ తీర్పు వచ్చే సమయానికి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ఉన్నారు, అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. ఆ సమయానికి వేరే సబ్జెక్టుపై టాపిక్ నడుస్తున్నా దాన్ని ఆపేసి ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేస్తాం. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి 4 నెలలు అయింది. తర్వాత ఈ కులగణన అనేది దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు కులగణన జరగాల, ఏ కులం ఎంత ఉంది వారి వాటాలు సమానంగా వాళ్ళకు అందాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ముందు ఆయన భారత్ జోడో యాత్రలోనే అన్ని రాష్ట్రాల్లో చెప్పుకుంటూ వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేయాలని ఒక కాన్సెప్ట్తోని రేవంత్ రెడ్డి గారు కులగణన అయిన తర్వాత ఎవరి జనాభా ఎంతుంది, మాలల జనాభా ఎంతుంది, మాదిగల జనాభా ఎంతుంది, బీసీల జనాభా ఎంతుంది, మైనార్టీల జనాభా ఎంతుంది, ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారనే దాని మీద కులగణన జరుగుతూ ఉంది. మరి 4 నెలలు గడిచిన ఏకసభ్య కమిషన్ షమీం అఖ్తర్ గారిని వేసినా మరి ఉపవర్గీకరణకు మంత్రిమండలి కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్గా పెట్టి మరి దామోదర్ రాయనరసింహని మరి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టి ఆ కమిటీ వేసినా మాకు 2 నెలల్లోనే ఇది అయిపోతుందని మేము అనుకున్నాం. కానీ ఈ కులగణన ముందుకు వచ్చింది కాబట్టి కులగణన జరగాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరగాలి. కాబట్టి మరి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కానీ ఈ కమిషన్ కూడా మొన్నటికి 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి కుల సంఘాలతో ప్రజా సంఘాలతో అందరితో చర్చించి ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. మరి ఆ రిపోర్టు 1 నెల రోజుల్లో వస్తుందని చెప్పి కూడా షమీం అఖ్తర్ గారి కమిటీ చెప్తా ఉన్నది. మరి 4 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రం వేస్తూనే ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి రిజర్వేషన్ల వర్గీకరణ మాకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో మాట్లాడుతుండు. మరి ముఖ్యమంత్రి గారికి అంత మాదిగల మీద ప్రేమ ఉన్నట్లయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఇక్కడ అమలు చేయొచ్చు. అమలు చేస్తూనే ఇప్పుడు ఏదైతే మన కమిషన్ వేసిండో ఆ కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 98లో జీవో తీసుకొచ్చి 2000 నుంచి 2004 వరకు కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద ప్రేమ ఉన్నట్టే మాట్లాడుతుంది కానీ ఎస్సీ వర్గీకరణ మీద అంత చిత్తశుద్ధిగా ఉన్నట్టుగా మాత్రం కనపడలేదు. అరే ఆర్డినెన్స్ జారీ చేసి అంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలలో మాదిగల పిల్లలకు నిరుద్యోగులకు అన్యాయం జరగదని చెప్పిండు. ఇప్పుడు ఈయన సీఎం అయిన నుంచి కూడా అంటే మొన్నటికి మొన్న డిఎస్సి పత్రాలు కూడా ఇచ్చేశాడు, ఉద్యోగాలల్లో భర్తీ అయిపోయారు కూడా. అందులో మాదిగలకు ఇక్కడ ఆయన చెప్పిన విధంగానే మాదిగలకు న్యాయం జరిగిందా? మళ్ళీ ఇప్పుడు ఈయన
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా నిర్వహించారు. అందులో న్యాయం జరుగుతుందా? మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మొన్ననే జరిగింది, అందులో న్యాయం జరుగుతుందా? మరి సీఎం మీరేమో మాదిగల పక్షంగానే సీఎం ఉన్నాడని మాలలు అంటారు, మీరు అంటున్నారు సీఎం నామమాత్రపు ఏదో ఇట్లా తూతూ మంత్రంగా చేసుకుంటూ పోతుండు అని అంటారు రాజుగారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి మాలలు ఏమో అట్లా అంటారు, మీరు ఇట్లా అంటారు. నోటిఫికేషన్లు వేసి ఆయన పని ఆయన ముందుకు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మరి గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. మాకు ఎస్సీ రిజర్వేషన్లు లేనన్ని రోజులు ఎన్ని ఉద్యోగాలు వేసినా ఎంత జరగాల్సింది నష్టం అంత జరిగిపోతూ ఉంది. మాకు ఎస్సీ వర్గీకరణే మాకు ప్రధానమైనటువంటి మా జీవితాలని, మా పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లేది ఏబిసిడి వర్గీకరణే. మరి మాలలు ముఖ్యమంత్రి గారు అన్యాయం చేస్తున్నారని చెప్పి మాలలు మాట్లాడడం అనేది అది సరికాదు. నిన్ననో మొన్ననో చెన్నయ్య గారు ఒక మాట మాట్లాడుతున్నారు, మాదిగలు కాళ్ళు మొక్కి ఆ వర్గీకరణని సాధించుకుంటారు. వాళ్ళు వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కిరని, మోడీ కాళ్ళు మొక్కిరని అంటారు. కాళ్ళు మొక్కే జాతి మాదిగలది కాదు, మాదిగలు పోరాటం చేసేటువంటి జాతి మాదిగలది. మరి వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి అనేకమైన త్యాగాలు చేసినటువంటి ఒక ఏకైక జాతి మాదిగ జాతి. సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ కూడా మిలిటెంట్ ఉద్యమాలతోనే గాంధీ భవన్ ఘటనలో చనిపోయారు. మరి మాదిగలు ఎక్కడ కూడా కాళ్ళు మొక్కే స్థాయి కాదు. ఒక పెద్ద ఆయన హామీ ఇచ్చిండు కాబట్టి పెద్దలకి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనము నమస్కారం పెడతాం. నార్త్ ఇండియాలో అంతటా కూడా వాళ్ళు కాళ్ళు ఇట్లా అంటే పెద్దలకి కాళ్ళకు దండం పెట్టేటువంటి సంస్కృతి ఉన్నది కాబట్టి ఆ రకంగా మా నాయకుడు ఆ రకంగా ఒక బీజేపీ నాయకుని కాళ్ళు మొక్కినట్టుగా అది చూపించారు. కాళ్ళు మొక్కే జాతి కాదు చెన్నయ్య, ఖబర్దార్. మీరు పెట్టిన కాళ్ళు మొక్కే జాతి కాదు. పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కితే తప్పు లేదు, కానీ కాళ్ళు మొక్కితే తప్పు లేదు, కానీ కాళ్ళు మొక్కే జాతి అంటున్నావు ఖబర్దార్. ఇప్పటి వరకు దోసుకున్నది చాలు. ఇక ముందు ఈ వర్గీకరణ అడ్డుకోవాలని చూస్తే రాజ్యాంగాన్ని అడ్డుకున్నట్టే, అంబేద్కర్ని అడ్డుకున్నట్టే. బాబాసాహెబ్ అంబేద్కర్ 15% రిజర్వేషన్లు అన్ని కులాలు తీసుకోవాలని చెప్తే మీరు ఒక్కరే ఈ రిజర్వేషన్ ఫలాలన్నింటినీ కూడా దోసుకపోతున్నారు అని చెప్పేసి ఏబిసిడి వర్గీకరణ కావాలని 30 ఏళ్ళ సంది కొట్లాడుతున్నాం. మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 7 మందితో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద మీకు నమ్మకం లేదంటే మీరు చదువుకున్న అజ్ఞానులుగా ఈ రాష్ట్రం, దేశం మొత్తం చూస్తూ ఉంది. సుప్రీంకోర్టును ఒప్పించి మెప్పించి ఏదో దొడ్డి దారిన పోయి మాదిగలు పోయి అక్కడ సుప్రీంకోర్టు నుంచి ఒక్కటి ఆర్డర్ పాస్ చేయించారు అంతే తప్ప, కానీ అది అయ్యేదా పోయేదా? పార్లమెంట్ ఉంది కదా, ఇంకా పార్లమెంట్లో బిల్లు కావాలి, రాజ్యసభలో బిల్లు కావాలి, మళ్ళీ అన్ని రాష్ట్ర శాసనసభలలో ఆమోదం పొందాలి, అప్పుడే కదా అయ్యేది అని చెప్పేసి మాలలు అంటున్నారు. ఒక వ్యక్తి అన్నాడు, అది మీరు విన్నారు. చెప్పండి దాన్ని ఎట్లా చూడాలి. 2000 నుంచి 2004 వరకు కూడా వర్గీకరణ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రామచంద్రరావు కమిషన్ వేసినప్పుడు రామచంద్రరావు కమిషన్ కూడా క్లియర్ కట్గా మాదిగలకు అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా ముందుకెళ్తుంది మాలలే అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో వర్గీకరణ చేసి అమలు చేస్తే 2004 వరకు కూడా వర్గీకరణ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. 25,000 పైన ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు వచ్చినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకు 47లో స్వాతంత్రం వస్తే 2000 సంవత్సరానికి 25,000 ఉద్యోగాలు రాలే. 2000 నుంచి 2004 వరకు ఏదైతే వర్గీకరణ జరిగిందో 25,000 పైన ఉద్యోగాలు మాకు వచ్చినాయంటే వర్గీకరణ లేకపోతే మా జాతికి ఎంత అన్యాయం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయాలా. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు వర్గీకరణ కొట్టేసారు. మరి వర్గీకరణ కొట్టేయడానికి వీళ్ళు రాజశేఖర రెడ్డి కాళ్ళు మొక్కిర్రా? మరి వీళ్ళు మాలలు మమ్మల్ని అంటారు కదా ఇప్పుడు, మరి రాజశేఖర రెడ్డి కాళ్ళు మొక్కిర్రా? సుప్రీంకోర్టు కొట్టేసింది. 2004లో కొట్టేయడానికి ఈవి చెన్నయ్య పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్లో ఆయన రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదు, దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి చెన్నయ్య గారు చెప్పినప్పుడు, ఈవి చెన్నయ్య గారు పిటిషన్ ద్వారా చెప్పినప్పుడు అది టెక్నికల్గా చిన్న ప్రాబ్లం ఉంది, వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదు, పార్లమెంట్లో చట్టం చేయాలని సుప్రీంకోర్టు కొట్టేసి పై బెంచ్కి పంపించింది. మరి 2004లో పంజాబ్, హర్యానాలో కూడా వర్గీకరణ జరుగుతుంటే ఆ కొట్టేసిన పిటిషన్ తీసుకెళ్ళి అక్కడ వేసినప్పుడు పంజాబ్, హర్యానాలో కూడా కొట్టేయడం జరిగింది. పంజాబ్ కోర్టు దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి 2000 సంవత్సరం వరకు కూడా వాదోపవాదాలు జరిగినాయి. 2020లో ఒక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అనిల్ మిశ్రా, ఇందిరా బెనర్జీ వాళ్ళు కింది బెంచ్ వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. తీర్పు అంటే సూచన సలహా చేసింది. 2020లో ఏం చెప్పారంటే వాళ్ళు ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఎస్సీల జనాభా ఉన్నది, అందుకనే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఈవి చెన్నయ్య గారు వేసినటువంటి పిటిషన్, కొట్టేసిన పిటిషన్ కూడా పునర్పరిశీలన చేయాలని చెబుతూనే పై బెంచ్కి పంపించింది. పై బెంచ్కి పంపించినటువంటి తీర్పే
మొన్న ఈ 2024లో ఆగస్టు 1వ తారీఖు 7 మందితో కూడినటువంటి చంద్రచూడు ధర్మాసనము 6 మంది ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిర్రు. ఒక జడ్జి మాత్రమే ఆ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిర్రు. తర్వాత వీళ్ళు వేసినటువంటి 36 పిటిషన్లలో కంప్లీట్గా అన్ని పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడేమో ఇది సుప్రీంకోర్టు దొడ్డిదారిన పోయిర్రు, మోడీ తీర్పు ఇది, మోడీ వెనక నుంచి జడ్జిలను పిలిపించి వాళ్ళతోని ఈ జడ్జిమెంట్ ఇప్పించిండు అని అంటే, మేము 2004లో కొట్టేసినప్పుడు మేము దాన్ని తప్పుపట్టలే. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినాం, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసినాం, ఢిల్లీలో ధర్నాలు చేసినాం, కనువిప్పు చేసినాం. అన్ని రాజకీయ పార్టీల మద్దతు మాకుంది, అన్ని కులాల మద్దతు మాకుంది, 58 కులాలు కూడా మాతో సపోర్ట్గా ఉన్నాయి. కాబట్టి ఈరోజు న్యాయమైనటువంటి ఆ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందని సందర్భంగా తెలియజేస్తాం. మీరు 58 కులాలు మాతో ఉన్నాయని మీరు అంటారు, మాలలు అంటారు వాళ్ళకి ఎవరే సపోర్ట్ లేరు. మాకు మా సింహగర్జన చూసారు కదా, పరేడ్ గ్రౌండ్లో మేము పెడితే మాలల పాపులేషన్ ఎట్లా ఉంది రాష్ట్రంలో అనేది, మాలలు ఏం కోరుకుంటున్నారు అంటే రిజర్వేషన్ అద్దనుకుంటున్నారు, అన్నదమ్ముల్లాగా ఉందాము మాల మాదిగళ్ళు అనే విషయంగా మాలలు కోరుకుంటే, వీళ్ళు మాత్రం కావాలని కొంతమంది అవసరాల కోసము రాజకీయ ఫలాల కోసమే వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఆ మాల నేతలు అంటున్నారు. సో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, దేశంలో వీళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ లేదు. ఇప్పుడు మాయావతి మాకే చేస్తున్నది, మళ్ళీ బీహార్లో కొంతమంది మాకే చేస్తున్నారు. అలా మాదిగలే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి మాదిగలకు. ఇక్కడ మాదిగలు అనే వాళ్ళు చెమురులు ఉంటారు ఓ రాష్ట్రంలో. ఈ విధంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళేంది కావాలని అక్కడ చంద్రబాబును అడ్డు పెట్టుకొని, చంద్రబాబు మాలల పైన కక్ష, అందుకే చంద్రబాబును అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో చంద్రబాబు చేపిస్తున్నదే ఇదంతా అని చెప్పేసి పక్క రాష్ట్రం సీఎం పేరు అంటున్నారు. మరి ఈ రాష్ట్ర సీఎం ఎట్లా చూడొచ్చు మరి ఈ మాలల వ్యాఖ్యలను? ఎట్లా చంద్రబాబు నాయుడుకి వర్గీకరణ చేస్తే ఆయనకేం లాభం కాదు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి వర్గీకరణ చేస్తే లాభం కాదు. ఇది న్యాయమైన డిమాండు. దేశం మొత్తం మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా మద్దతు చేసినాయి. పెరేడ్ గ్రౌండ్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు మొన్న 1 సంవత్సరం కింద డిసెంబర్లో అనుకుంటా, ఈ దేశ ప్రధానమంత్రి వచ్చే వర్గీకరణ న్యాయమైన డిమాండు, మీ పోరాటానికి నా మద్దతు ఉంటుంది, మీరు అధైర్యపడొద్దు, నేను మీ అనుకున్నా అని చెప్పి ప్రధానమంత్రి వచ్చి చెప్పింది. ఏ కుల సంఘ మీటింగ్కి అయినా ప్రధానమంత్రి పోవడం మనం చూసినాం ఎప్పుడైనా? ఇంతవరకు చూడలే. కాబట్టి ఇది దేశం మొత్తంలో సామాజిక న్యాయం అంత్యోదయ పద్ధతిలో చివరికి కూర్చున్న వాడికి అందాలంటే అంత్యోదయ అనేది ఒక పథకం ఉంది. ఆ అంత్యోదయ పథకము, అంత్యోదయ ఏదైతే ఉందో దాని విధంగానే వర్గీకరణ అనేది చివరి వాడి దాకా చేరాలా, చివరి వాడు రిజర్వేషన్ అందని వాడికి రిజర్వేషన్ అందాలని చెప్పి మోడీ కాన్సెప్ట్తో వచ్చి మోడీ అక్కడ చెప్పడం జరిగింది. మోడీ మాట్లాడడం కూడా, ఈ దేశంలో ఏ ఉద్యమైనా 30 సంవత్సరాలు జరిగిందంటే అది ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమమే. న్యాయం కోసం ఇన్ని రోజులు పోరాడారు కాబట్టి దీనికి ఒక కమిటీ వేస్తున్నా అని చెప్పి ఆ కమిటీ వేసి న్యాయమైనటువంటి డిమాండ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాసి ఆ లేఖ ద్వారా వాళ్ళకి న్యాయమైన డిమాండ్ని పరిష్కరించండి అని చెప్పి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నా కానీ అక్కడ హోంశాఖ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ వీళ్ళందరూ రిపోర్ట్ తీసుకొని సుప్రీంకోర్టుకు న్యాయశాఖ రిపోర్ట్ పంపించింది. కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎవరైతే 7 మంది జడ్జిలు ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు మేనేజ్ చేస్తే మేనేజ్ అయ్యే వ్యక్తులు కాదళ్ళు, ఎవరు చెప్తే వినేవాళ్ళు కాదళ్ళు. న్యాయం ఎటుందో అటువైపే వాళ్ళు తీర్పు చెప్పేవాళ్ళు. ఒక నిమిషం తీర్పు చెప్పేవాళ్ళు. కానీ మీకు ఒక సంఘం కానీ ఒక రాజకీయ పార్టీ కానీ మీకు సపోర్ట్ ఉందంటే చెప్పండి. ఇప్పుడే మీకు సపోర్ట్ ఉంది. బీఎస్పీ మాయావతి చమార్కు సంబంధించినటువంటి కులం అక్కడ బీహార్లో, మన ఇక్కడ ఏది ఉత్తరప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రం. అక్కడ చమార్లు అనేవాళ్ళు మాదిగలే. చమార్లు అనేవాళ్ళు అన్ని విధాలుగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ముందున్నారు కాబట్టి వాళ్ళు చమార్లు అనేవాళ్ళు ఒప్పుకోవట్లేదు. మరి అదేవిధంగా బీహార్లో తర్వాత మన పాశ్వాన్ గారు కూడా వర్గీకరణ అనేది వద్దు, మనందరం కలిసిమెలిసి ఉండాలంటుండు. వర్గీకరణ వద్దని చెప్పి వాళ్ళు బీహార్ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా జనాభా ఉంది ఎస్సీలది. ఇప్పుడు వాళ్ళు మాదిగలు అక్కడ వద్దంటారు, ఇక్కడ మాదిగలు కావాలంటారు. మరి ఇక్కడ మహారాష్ట్రలో మార్లు వర్గీకరణ వద్దంటారు, మరి మార్లు వర్గీకరణ వద్దంటారు, అక్కడ వీళ్ళు చమార్లు వద్దంటారు, మార్లు కావాలంటారు. అంటే ఒక దగ్గర మాలలు కావాలంటారు, ఒక దగ్గరనేమో వీళ్ళు ఏది వాల్మీకులు కావాలంటారు, ఒక దగ్గర మన చెమ్మార్లు వద్దంటారు. అంటే దేశవ్యాప్తంగా
ఒక్కొక్క రకంగా జనాభా ఉంది కాబట్టి అభివృద్ధి చెందిన కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలు వర్గీకరణ వద్దంటున్నాయి. ఎందుకంటే మాకు అంటే మేము అభివృద్ధి చెందినాం కాబట్టి ఇదే రకంగా దోసుకొని పోతామంటారు. అది మాలలు కానీ మాదిగలు కానీ మేమేమంటున్నామంటే 59 కులాలలో ఒకటే వర్గం దోసుకెళ్ళింది కాబట్టి ఉపకులాలకు రిజర్వేషన్లు అందట్లేదు. జనాభా ఎక్కువ ఉండి మాదిగలు నష్టపోతుర్రు, మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వర్గీకరణ చేయాలంటున్నాము. వివేక్ గారు మొన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అనేక రకాలుగా వర్గీకరణని మేము అడ్డుకుంటాం, వర్గీకరణ జరగనీయం. ఆ నాగరాజు అనే ఎవరైతే ఎమ్మెల్యే ఉండో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆయన కూడా చాలా మాట్లాడుతూ ఉండు. ఖబర్దార్ నాగరాజు, నేను ఈ స్టూడియో ద్వారా నేను తెలియజేస్తున్నా, మీరు మంచితనంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కనుక మీరు అంగీకరించకపోతే రేపు భవిష్యత్తులో 65,000 పైన ఓట్లు నీకు అక్కడ వర్ధన్నపేటలో మాదిగల ఉన్నాయి. నీ మాలల ఓట్లు 18,000 ఓట్లే, నీ మాలల ఓట్లు 18,000 ఓట్లే, కానీ 65,000 పైన ఓట్లు మాదిగల ఓట్లున్నాయి. మరి ఆ మాదిగల ఓట్లు కనుక నీకు వెయ్యకుండా రేపు మా మాదిగ క్యాండిడేట్నే మేము పెట్టుకొని మా కులాన్ని ఏకం చేసి మాదిగలందరినీ చైతన్యపరిచి మేము గనక ఓటు వన్ సైడ్ చేస్తే నీ తాత వచ్చి నిలబడ్డాను ఆడ గెలవలేవు అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. మరి అదేవిధంగా వివేక్ గారికి కూడా నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియా నువ్వు ఈ మీడియా డబ్బుతో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నువ్వేమంటున్నావు, వర్గీకరణ అనేది అంబేద్కర్ చెప్పింది కాదు, రాజ్యాంగానికి వ్యతిరేకం అంటున్నావు. నువ్వు అసెంబ్లీకి పోవడం కూడా రాజ్యాంగం అంబేద్కర్ రాసింది కాబట్టే నువ్వు దళితునిగా రిజర్వేషన్ ఆ పెద్దపల్లి నుంచి నువ్వు గెలిచి చెన్నూరు నుంచి గెలిచి నువ్వు ఎమ్మెల్యే అయినావు. మరి చెన్నూరులో ఎంతమంది నీ మాలలు ఉన్నారు, చెన్నూరులో ఎంతమంది మాదిగలు ఉన్నారు తెలుసా నీకు చెన్నూరులో గెలవడానికి రేపు భవిష్యత్తు ఉండాలంటే వర్గీకరణ ఒప్పుకోవాల్సిందే. వర్గీకరణ ఒప్పుకుంటేనే చెన్నూరులో రేపు గెలవగలుగుతావు. మరి మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వర్గీకరణ ఏదైతే మాదిగల జనాభా ఎక్కువ ఉందని మాదిగలకి న్యాయం జరుగుతుందని చెప్పి మాదిగల జనాభా ఎక్కువ ఉందని చెప్పారు. కానీ మేము త్యాగం చేసినాం. మొన్న ఎంపీ ఎలక్షన్లో నాగర్ కర్నూలు టికెట్ కూడా మాదిగల టికెట్, అది అత్యధిక జనాభా ఉన్న మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో కూడా మేము మాదిగల టికెట్ నాగర్ కర్నూలు వదులుకున్నాము. మరి అదేవిధంగా పెద్దపల్లి టికెట్ అది ఇదే వివేక్ కొడుకు వంశీకి ఆ టికెట్ ఇచ్చిర్రు. అక్కడ కూడా మాదిగల జనాభా ఎక్కువ ఉంది, మాలలకు ఇచ్చినా మేము ఒప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కానీ మేము మద్దతు తెలిపినాం. మాకు వర్గీకరణకు అనుకూలంగా ఉంటారని చెప్పి మా మాదిగలు ఇంతకుముందు ఎంపీలుగా అక్కడ నిలబడరు కాబట్టి ఈ ఒక్కసారికి వాళ్ళకి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్పి మేము మద్దతు తెలిపినాం. మేము ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పినాం. కడియం శ్రీహరి మా ఉపకులం కాబట్టి ఆయనను కూడా గెలిపేయాలని చెప్పినాం. ఒక్క మాదిగా కూడా ఇవ్వకున్నా కానీ మేము బాధపడలే. చూడొచ్చు, ఒక నేషనల్ పార్టీ నుండి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక చట్టసభలకు సెంట్రల్లో పంపించకపోతే, పెద్దల సభకు పంపించకపోతే ఇక్కడ ఉన్న సీఎంను ఎట్లా చూడొచ్చు? మరి మాదిగ సమాజాన్ని ఏ విధంగా కూని చేసినట్లు సీఎం గారు కూడా ఆయన 2 నాలుకల పద్ధతి మాట్లాడుతూ ఉండు. మేము ఇంటర్నల్గా మేము కలిసినప్పుడు ఆయన ఏం చెప్తుండంటే పెద్దపల్లి కానీ నాగర్ కర్నూలు కానీ వరంగల్ అయితే నేనే ఇష్టపూర్వకంగా కడియం శ్రీహరి గారిని పిలుచుకొని ఆయన కూతురుకు టికెట్ ఇస్తానని చెప్పినా, కానీ ఈ 2 టికెట్లు మాత్రం ఎంపీ టికెట్లు మాత్రం అక్కడ లాబింగ్ చేసిర్రు. అక్కడ కొప్పుల రాజు తర్వాత ఈయన మల్లికార్జున్ ఖర్గే వీళ్ళతోని అక్కడికి వెళ్ళి ఢిల్లీలో మందకృష్ణ మాదిగ మీద వ్యతిరేకంగా చెప్పి ఆయన మొత్తం మోడీ మనిషి, ఆయన మోడీకి బీజేపీకి సపోర్ట్ చేస్తుండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మాలల ఓట్లే అని చెప్పి తప్పుదో పట్టించి మందకృష్ణ మాదిగను చూపించి మోడీని కౌగిలించుకునే ఫోటోలు చూపించి వీళ్ళంతా ఎంఆర్పిఎస్ వాళ్ళు బీజేపీ వైపు ఉన్నారని చెప్పి ఒక తప్పుడు సంకేతం ఇచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన కేంద్రంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారిని, కొప్పుల రాజు గారిని, మరి అక్కడ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారిని, మరి రాహుల్ గాంధీకి సలహాదారుగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి వాళ్ళని మేనేజ్ చేసి ఆ 2 సీట్లు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి కూడా కుర్చీ కాపాడుకోవాలని ఉన్నది, కానీ మరి ఆ కుర్చీ కాపాడుకోవాలంటే మాదిగలకు న్యాయం చేయాల్సిన విషయం అంతా ముఖ్యమంత్రి చెప్పిండా మీకు? మాతో ముఖ్యమంత్రి మాట్లాడింది అదే, వర్గీకరణ మీద నేను సీరియస్గా ఉన్నా. ఎంపీటీసీ అయినా నేను మాదిగల ఓట్లతోనే, జెడ్పీటీసీ అయినా, దాని తర్వాత ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీని కూడా మొన్న మన మల్కాజ్గిరి పార్లమెంటు కూడా నేను ఎంపీని అయినంటే మాదిగల ఓట్లతోనే నేను గెలిచినా. కాబట్టి 2016లో ధర్మయుద్ధం కూడా దగ్గరుండి నేనే మొత్తం స్టే చేయించి మాదిగలకు న్యాయం జరగాలని చెప్పి ఆ వేదిక కూడా వేయించి మాదిగలకు అండదండలుగా నేను అప్పటి నుంచి ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని మా ముందు చెప్తుండు. మరి ఇంటర్నల్గా జరిగేది వాళ్ళ లాబింగు, వాళ్ళ క్యాస్టు, వాళ్ళ లాబింగు, వాళ్ళకున్న మీడియాతోని మమ్మల్ని ఇంకా అనగదొక్కాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించి రేవంత్ రెడ్డి గారు తొందరగా ఈ కమిషన్ ఏదైతే ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ రిపోర్ట్ రాగానే వర్గీకరణ ఈ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలా.
లేదని ఇంకా కాలయాపన చేస్తే మాత్రం భవిష్యత్తు ఫిబ్రవరి తర్వాత అనేక ఉద్యమాలు వస్తాయి. మరి ఆ ఉద్యమాల్లో రేవంత్ రెడ్డి చూసిండు. అక్కడ కేసీఆర్ని ఏ రకంగా ఎదుర్కొన్నాం, రాజశేఖర రెడ్డిని ఏ రకంగా ఎదుర్కొన్నాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీ మీదకి ఎక్కి దండోరా జెండా ఎగిరేసినటువంటి నాయకులం మేము. మరి మిలిటెంట్ ఉద్యమాలు చేసిన నాయకులం మేము. మరి మిలిటెంట్ ఉద్యమాల దాకా వచ్చేంత వరకు చూసుకోవద్దు. సుప్రీంకోర్టును గౌరవించి రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో నేనే చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చేయాల్సిందే. లేదంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్తున్నాను. చివరిగా అంటే ఇప్పుడు సావు డప్పు కొడతాము అని చెప్పేసి మాదిగలు గట్టిగా వాదన వస్తుందట. అంటే మాలలు అంటున్న ఆరోపణ. అంటే ఎవరికి సావు డప్పు కొడతారు మాదిగలు, ఎందుకని కొట్టవలసి వస్తుంది? అంటే ఇప్పుడు మీకుంది, మీరేమో ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళేమో కాదనుకుంటున్నారు. దానికి మీరు మరి ఇట్లా దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ సావు డప్పు అనేది దాన్ని ఎట్లా 2007లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉషామేర కమిషన్ వేసిర్రు ఉమ్మడి రాష్ట్రంలో. ఉషామేర కమిషన్ వేసినప్పుడు ఉషామేర కమిషను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రిపోర్ట్ ఇవ్వాలి. ఉషామేర కమిషన్ వేసిన తర్వాత జేడి శీలం, హర్షకుమార్, పనబాక లక్ష్మి, ఇంకా కుప్పుల రాజు వీళ్ళందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను బెదిరించారు. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కనుక రిపోర్ట్ ఇస్తే మాత్రం నిన్ను తిరగనీయమని చెప్పి ఆమెను బెదిరిస్తే ఆమె కొద్ది రోజులు కమిషను ఇచ్చిన తర్వాత కూడా కొద్ది రోజులు ఆమె బయటికి వెళ్ళకుండా ఉన్నది. ఉన్న తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే నువ్వు ఖచ్చితంగా మేము కమిషన్ వేసినాం కాబట్టి నువ్వు రిపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని చెప్తే ఉషామేర కమిషన్ రిపోర్టు తిరగడానికి మాదిగలు అప్పుడేమి కమిషన్ వేసిరని చెప్పి సైలెంట్గా ఉండలే. అనేక రకాలుగా ఉద్యమాలు చేసినాం మేము. అనేక రకాలుగా లాఠీ చార్జ్ మా పైన. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము అసెంబ్లీ మీకు ఎక్కినాం. మరి అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేస్తేనే మరి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కమిషన్ రిపోర్టు కాలయాపన చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కూడా మాదిగలు తిరగబడతారు, మాదిగలు సావు డప్పు కొడతారు, లేదంటే విజయోత్సవ సభ చేసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు మందాకృష్ణ మాదిగ తీసుకున్నటువంటి మన ఫిబ్రవరి 3వ తారీఖు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గీకరణ కోరుకునేటువంటి మాదిగ సంఘాలు అన్నీ కూడా అక్కడ ఏదైతే ప్రదర్శన జరుగుతుందో ఆ ప్రదర్శనకు అందరం కూడా మా వంతు కూడా మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం. మా చిరకాల ఆకాంక్ష ఏబిసిడి వర్గీకరణ కాబట్టి మొన్న మీరు ఒక్కటైంది ఖాళీ కొంతమందే, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది మాదిగలు ఉన్నారు. 1000 సంఘాలు ఉండని. మా జాతి పెద్ద జాతి, మా కులం పెద్దది. ఏ ఊరికి ఏ పల్లెకి వెళ్ళినా మా జాతి నీకు ఎట్లా అంటే కుప్పలు కుప్పలుగా తెప్పలు తెప్పలుగా కనిపించే జాతి ఈ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్ ఆఫ్ మాదిగ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి ఆ కులాన్ని మొత్తం ఏకం చేసి ఆ రోజు అక్కడ తీసుకొస్తాం. అంతలోపు గనక రేవంత్ రెడ్డి గారు కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తేనేమో విజయోత్సవ సభ, విజయోత్సవ ర్యాలీ చేస్తాం. లేదంటే సావుడప్పు కంపల్సరీ రేవంత్ రెడ్డి వినాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా వర్గీకరణ జరిగిన తర్వాత మాకు ఉన్న పని ఒకటి, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది బడాబాబులు, కొంతమంది పెద్ద మనుషులు దళితులకు ఉన్నటువంటి భూములను బెదిరించి గొంతు మీద కత్తి పెట్టి సంతకాలు చేయించుకొని భూములన్నింటినీ కూడా లాగేసుకొని 1,00,000-2 లక్షలు ఇచ్చేసి సంతకాలు చేయించుకొని వాళ్ళని బెదిరించి భూములు గుంజుకుంటా ఉన్నారు. ఆ పని కూడా అతి తొందరలో మేము మొదలు పెట్టబోతా ఉన్నాం. పొద్దుటూరు విలేజ్లో ఒక 55 మంది రైతుల భూములు అవి 100 సంవత్సరాల నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా దున్నుకుంటూ వస్తారు. ఆ భూములను లాక్కోవడానికి చాలా పెద్ద కుట్ర జరిగింది. దాంట్లో అగ్రకులాలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు ఆ చేస్తున్న అక్రమాల మీద కూడా వర్గీకరణ అయిపోయిన తర్వాత మా జాతికి ఇంకా చాలా భూముల మీద అన్యాయం జరిగింది. మరి అదేవిధంగా మాపై దాడులు చేసిన వాళ్ళు యథాస్వేచ్ఛగా బయట తిరుగుతారు. ఎఫ్ఐఆర్లు అయినా కానీ మా పైన రేపులు చేసిన వాళ్ళు కూడా బయట తిరుగుతూ ఉన్నారు. మరి అటువంటి సమస్యల మీద మేము సీరియస్గా చేస్తాం, సీరియస్గా ముందుకెళ్తాం. ఈరోజు పొద్దున్నే ఒక రాజకీయ నాయకుని ఇంటికి నేను వెళ్ళి మరి ఆ సమస్యల మీద 3 రోజుల నుండి 4 రోజుల నుండి మేము తిరుగుతూ ఉన్నామని చెప్పి మాట్లాడడానికి వెళ్తే ఆయన పిఏ, ఆయన గన్మెన్ నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేస్తే నేను బెదిరిపోయే వ్యక్తిని కాదు, నేను ఒక మాదిగ బిడ్డను, ఒక దళిత బిడ్డను అని చెప్పి వాళ్ళని ఎదిరించి నేను బయటకు వచ్చిన. మరి భవిష్యత్తులో అటువంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే రోజు ఇంకా ముందుంది. వర్గీకరణ అయిపోయాక ఇదే పని మీద ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రాజు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. నమస్కారం.